నేనైతే లేస్తున్నారు. ఎక్కడి చూడాడు. హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనీషా తెలుగు అమ్మాయి. ఈ వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్, డైలీ మార్నింగ్ రొటీన్. మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు నా మార్నింగ్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మొత్తం చూపించాను, చూసేసేయండి. ఎన్ని వర్క్ ఏమేం చేస్తాను, పిల్లలతో ఎలా మేనేజ్ చేస్తాను అని చెప్పేసి చూసారా. ఎర్లీ మార్నింగే లేసేసి నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. కర్రీ చేశాను, మిక్స్ వెజ్ కర్రీ అయితే పెట్టించాను అనమాట. తర్వాత ఇక్కడ చపాతీలు అయితే చేశాను. మా ఆయన ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే రైస్ తింటారు, ఇంకా మార్నింగ్ నైట్ 2 పూటల చపాతీలే తింటారు. అందుకోసమే కొంచెం ఎక్కువగానే పెట్టించాను అనమాట చపాతీలు, మార్నింగ్కి నైట్కి సరిపడా. తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తిన్నాక మా ఆయనకి ఫ్రూట్స్ తినే అలవాటు ఉంది, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఫ్రూట్స్ కానీ. అందుకోసమే నేను యాపిల్, అరటిపండు అయితే పెట్టాను. అరటిపండు నార్మల్గా అలా పెడితే ఆయన వెళ్ళే స్పీడ్కి అవి మెత్తగా అయిపోతాయి. అందుకోసమే ఇట్లా పీసెస్ చేసి బాక్స్లో అయితే పెట్టేశాను. వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ చేయగానే తినేస్తారు అని చెప్పేసి. తర్వాత అక్కడ కాఫీ కూడా పెట్టించేసాను మార్నింగే, స్టార్టింగే తాగారు కదా. ఇదే అనమాట. రైస్ మాత్రం తీసుకెళ్ళి అక్కడ రైస్ కుక్కర్ ఉంది, అప్పటికప్పుడు వండుకొని తింటారనమాట. మొత్తం 15 మెంబర్స్ రైస్ కుక్కర్ ఉంది, ఒకరు పెట్టేస్తే అంతా కలిసి తింటారు. ఒక్కో రోజు ఒక్కొక్కరు అన్నట్టు రైస్ చేసుకుంటారు. కర్రీ ఒకటి మనం పంపించాలి 2 పూటలకి. అదే కర్రీ పెట్టాను, ఇంకా బ్రేక్ఫాస్ట్కి పెట్టాను, ఇంకా రైస్ మాత్రం అక్కడే వండుకుంటారు. అన్నీ ప్యాక్ చేసేసి బ్యాగ్లో అయితే పెట్టించేసాను. ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయారు. నేను ఇంకా అక్కడ చేస్తూనే మొత్తం అంటే పొయ్యి మీద పెట్టగానే నేను అక్కడే కిచెన్లో అయితే ఉండిపోను. కసువులు కూడా ఊడ్చేసుకున్నాను అప్పటికే. పొయ్యి మీద అలా పెట్టేసి ఇంకా దవ మొత్తం అన్నీ ఊడ్చేసాను. చూసారా, ఇంకా మా బాబు కూడా ఎత్తుకొని బయటకు వచ్చాను. బాయ్. నువ్వు చెప్పవా బాయ్? పువ్వులు చూడు, పువ్వులు ఎంత బాగా వచ్చినాయి పువ్వులు. మా ఆయన 6:15 ఆర్ 6:10కి 6:15కి అంతా వెళ్ళిపోతారు మార్నింగ్. నేను ఎర్లీ మార్నింగే లేచి ప్రిపేర్ చేయాలన్నమాట. డైలీ ఇంతే. ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగే లేచి వండాల్సి వస్తుంది. ఆయనకి 6కంతా కంప్లీట్ చేసేసి ఇంకా 6కి బాక్స్ కట్టించేసేస్తే ఆయన 6:10 6:15కి అంతా డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. తర్వాత ఇక్కడ చూపిస్తాను కదా మొక్కలైతే, మా మొక్కలైతే బాగా వచ్చాయి. మొగ్గలు కూడా అంటే పువ్వులు కూడా పూస్తున్నాయి అన్నమాట. 1 ఇయర్ కూడా కాలేదు, అంతలోనే ఇలా రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మొక్కలు పువ్వులు రావడము నాకు చాలా ఇష్టం, ఇలాగ పెంచుకోవడం మొక్కలు. చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను కదా. ఇవి వచ్చేసి తెల్ల కాగడాలు, ఇవి కూడా బాగా పూసాయి. ఆల్మోస్ట్ అన్నీ పెట్టాను, గుండుమల్లి, చిన్నమల్లి, సెంటు జాజి, గుండుమల్లి, పెద్ద మల్లి అన్నీ పెట్టాను. మల్లెపూల చెట్లు అన్నీ పెట్టాను. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా నెక్స్ట్ పెడతాను. ఇంకా చూడండి రోజెస్ చాలా క్యూట్గా చిన్నగా మా వాళ్ళ ఉన్నాయి కదా, మా చిన్నోడిలాగా ఉన్నాయి, చిట్టిగా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకొక విషయం తెలుసా, ఇవి స్టార్టింగ్ ఇలా కాసాయి కానీ అంటే మెరూన్ కలర్లో పూసాయి. మళ్ళీ నెక్స్ట్ మనకి లైట్ పింకిష్ షేడ్లో పూసాయి అన్నమాట పువ్వులు. నాకు అర్థం కాలేదు ఏంటి అంటే, ఇప్పుడేదో చేస్తున్నారు కదా అంటే ఒక చెట్లోనే 2 కలర్స్ 3 కలర్స్ ఇలాగా అలా చేసినట్టున్నారు. అందుకోసమే అలాగా మరి పింక్ కలర్లో ఒకసారి, మెరూన్ కలర్లో ఒకసారి అయితే పూస్తుంది. తర్వాత ఇక్కడ చూసారా కొత్తిమీర అయితే వేసాను, వస్తూ ఉంది ఇంకా అప్పుడప్పుడు. అందులో బెండ కూడా వచ్చిందనమాట, అంటే నాటు బెండ ఉంటుంది అది. తర్వాత ఇంకా చూడండి ఇంకొక రోజెస్ మొగ్గలు చుట్టూ ఎన్ని వచ్చాయో చూడండి. ఇది కూడా అంతే, చాలా బాగా పూసింది. చుట్టూ 5 మొగ్గలు అన్నీ ఒకేసారి పూస్తే ఇంకా క్యూట్గా ఉంటుంది కదా. పొద్దున్నే ఆకులు అల్లాడుతూ చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి డాడీ వాళ్ళు అరటి మొక్కలు అయితే తెప్పించున్నారు, అవి అయితే అక్కడ ఉన్నాయి.
ఇంకా అప్పుడు జస్ట్ 6:30 అలా అవుతుంది ఆ టైంలో అనమాట. ఇది చాలా కూల్ ప్లెజెంట్గా ఉంది అసలు క్లైమేట్ కూడా. తర్వాత ఇక్కడ టేబుల్ రోజ్ ఉంటుంది కదా, అవి ఇక్కడ వచ్చేసి మెంతి వేసాను. మెంతి కూడా బాగా వచ్చింది. ఆల్రెడీ నేను కూరలకు కూడా వాడాను అనమాట మెంతి, అందుకోసమే కొంచెం ఉంది. అంటే బాగా గుబురుగా బాగా వచ్చింది అనమాట. 2 కుండీల్లో పెట్టాను, ఒక కుండీలు కంప్లీట్ చేశాను. ఇందులో కొంచెం అయితే కూరకు వాడుకున్నాను. మరి ఇది ఉందన్నమాట మెంతి కూర. నేను మైసూర్ ఇస్తుంటే మా వాడు గోల స్టార్ట్. ఇంక ఇక్కడ చూడండి వాడు ఎక్కడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ కూడా పెట్టాను అనమాట. మనకు ఆయిల్ తీసుకుంటాం కదా మనము, వంట ఆయిల్, ఆ డబ్బాలు మిగిలి ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసి అలా పెట్టాను. ఇంక అటు సైడ్ అయితే ఇవి మ్యాగీ బౌల్స్ వస్తాయి కదా, అవి కూడా వేస్ట్ చేయకుండా అలా పెట్టాను. ఇంకా సోన్ పాపడి ఇవి ఉంటాయి కదా, వాటిలో కూడా పెట్టేశాను అనమాట, ఖాళీ పెట్టలేదు. బాగుంటుంది కదా అలా గ్రీనరీ ఉంటాయి అని చెప్పేసి స్టెప్స్ మీద ఒక్కో స్టెప్ మీద ఒక్కొక్క కుండీ పెట్టుకుని రావాలని అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ స్టెప్స్కి కూడా ఆయిల్ పెయింట్ ఉంటుంది కదా, అవి పెట్టేసి ఆయిల్ పెయింట్ కొట్టేసి మనకి ఓల్డ్ అంటే పాత ఇళ్ళల్లో మట్టి రెడ్ మట్టి పూసి ముగ్గులు వేసేవాళ్ళు చూడండి, ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేద్దాము అని ప్లాన్లో ఉన్నాను అనమాట. చూద్దాం, ఫ్రీ టైం చూసుకొని అది కూడా ప్లాన్ చేయాలనేసి అనుకుంటున్నాను. ఆయిల్ పెయింట్ కొట్టేసి రెడ్ కలర్లు వేసి వైట్ కలర్తో ముగ్గులు వేస్తే మెలికల ముగ్గులు ఉంటాయి కదా, అవి వేస్తే సూపర్గా కనిపిస్తుంది అనమాట. అప్పుడు దాని మీద మొక్కలు పెట్టుకుంటే చూడడానికి ఒక లెవెల్లోనే ఉంటుంది. చాలా బోల్డ్ అండ్ ప్లాన్స్ బుర్రలో, కాకపోతే అవి అప్లై చేసుకోవడానికి టైం లేదనమాట. ఫుల్ బిజీ పిల్లలతో అసలు బోల్డ్. ఫ్రీగా ఉన్నట్టయితే ఇప్పటికి చేసేసేదాన్ని, మా వాడికి అవ్వట్లేదు. చూసారా వదిలేస్తే ఎలా వెళ్ళిపోతున్నాడు, పాక్కుంటే వెళ్ళిపోతున్నాడు వాడు పై వరకు కూడా. ఎవరైనా చూస్తే నన్ను తిడతారు అలా వదిలేసింది ఏంటి అని చెప్పేసి. పిల్లలకి ఎక్కువ భయపెట్టకూడదు, వాళ్ళకి యాక్టివిటీస్ అనేవి మనము పిల్లలకి చేపిస్తూ ఉండాలి. మా వాడు హైపర్ యాక్టివ్, అందుకోసం వాడు ఏదైనా చేస్తుంటే వాటి దగ్గర ఉండి చూస్తుంటాను అనమాట జాగ్రత్తగా. అంతేకాని చెయ్యకు అని చెప్పేసి ముందునే మన పిల్లల్ని భయపడించకూడదు. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి మనము. ప్రతిదానికి ఇచ్చేస్తే అది అవుతుంది, ఇది చేస్తే అది అవుతుంది అని భయపడించకూడదు. దానివల్ల పాజిటివ్ ఎంత నెగిటివ్ ఎంత అని చెప్తే పిల్లలకు కూడా బాగుంటుంది, బ్రెయిన్ కూడా. అంతేకాని స్టార్టింగ్ భయపడించి కూడా, మా చిన్నప్పుడు అయితే ఇదేనా చెప్పేవాళ్ళు, ఏం చేసినా కూడా అందులో భయాలు ఎక్కువ చెప్పడం వల్ల మాకు భయాలే ఉన్నాయి ఏం చేయాలన్నా. మీరు మాత్రం అలా చేయకండి, పిల్లలకి వీలైనంత వరకు పాజిటివ్గానే చెప్పండి ఏదైనా. తర్వాత ఇంకా చూసారా మా అబ్బాయి అయితే వచ్చేసింది అనమాట పాలు తీసుకొని. మా ఆయన ఈరోజు డ్యూటీకి వెళ్ళారు కదా, ఇంకా ఆయన డైరీ దగ్గరికి వెళ్ళారు. అవ్వనే రోజు తెస్తుంది పాలు, ఎప్పుడో మా ఆయన మ్యాక్సిమం అవ్వే తీసుకొస్తుంది. చూసారా ఇంకా పాలు అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా ఇప్పుడు ఇవి కాచాలన్నమాట. ఇంకా మా పిల్లలు, మా పెద్ద పాప మా బాబు ఇద్దరు లేవలేదు. వీడు మాత్రం లేసారు, వాడు అటు సైడ్ రూమ్లో పడుకుని ఉన్నారనమాట వాళ్ళిద్దరూ. ఇంక చూసారా ఇక్కడ పాలైతే వేడి చేస్తూ ఉన్నాను. ఇంకా దాని తర్వాత పక్కన ఇక్కడ పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ కట్టించడానికి రైస్ కూడా పెట్టాను. చూసారా పక్కన ఒక గ్లాస్ రైస్ చేస్తే సరిపోతుంది. అంటే మార్నింగ్ టిఫిన్కి చపాతీ, రైస్ కావాలి కదా ఆఫ్టర్నూన్కి, అందుకు రైస్ అయితే పెట్టాను. నాకు అసలు 4 పొయ్యిలు ఉన్నాయనే మాటే, కానీ అవి కూడా ఒక్కొక్కసారి తక్కువైపోతాయి అన్నమాట. ఎందుకంటే అన్నీ ఒకేసారి పెట్టుకుంటే అసలు చాలవన్నమాట. 2 పొయ్యిలు ఉన్నట్టయితే ఇంకా అస్సలు అయ్యేదే కాదు. ఏమంటే తీసుకున్నాం కాబట్టి 4 సరిపోయిందనమాట. 4 బర్నర్స్ ఉన్నది స్టవ్. ఏంటో ఒక్కొక్కసారి భాష వచ్చేస్తూ ఉంటుంది అనమాట, ఏమనుకోకండి. పుట్టుకతో వచ్చింది, ఎటు వెళ్తుంది చెప్పండి. మరి ఎంత మేనేజ్ చేద్దాను, అప్పుడప్పుడు వస్తుంటాయి బయటికి. ఇంకా నేను అక్కడ వంట చేస్తూ ఉంటే మా వాడు ఇక్కడ రావాలని చెప్పి ఒకటే అరుపులు చూడండి. ఇంకా ఎత్తుకున్నాను అనమాట, ఇంకా మళ్ళీ కిందకి ఎక్కడ పడతాడో అని చెప్పేసి. తర్వాత ఇక్కడ విండో దగ్గర అయితే కూర్చోబెట్టేస్తున్నాను. మార్నింగ్ ఇక్కడ కూర్చున్నట్టయితే బాగా గాలి వస్తుంది. ఇలాగ విండో దగ్గర ఇలా ఉంటే బాగుంటుంది కదా కూర్చోవడానికి. అందుకోసమే నేను అక్కడ గ్రానైట్ బండ అయితే పెట్టించుకున్నాను అనమాట. ఏదైనా కూర్చోవడానికైనా పక్కనే ప్లగ్ పాయింట్ ఉంది, ఐరన్ చేసుకోవడానికైనా బాగుంటుంది అని చెప్పేసి. నాకైతే మార్నింగ్ ఈవినింగ్ అలాగా గాలి కూర్చునే అలవాటు అయితే ఉందన్నమాట. బయట కూర్చునేదానికన్నా ఇలాగా అంటే బయట కూర్చోవడానికి వీలు లేనప్పుడు మనకంటూ ఏదైనా
ఉంటాయి కదా 3 స్వింగ్స్, అలా ఉన్నప్పుడు ఇలా కూర్చుంటే బాగుంటుంది, పొలాలకి అలా చూస్తూ చల్లగాలికి బాగుంటుంది అని చెప్పేసి నేను అలా విండో దగ్గర అలాగైతే ప్లేస్ అయితే కొంచెం గట్టులా కట్టించుకొని గ్రానైట్ బండ్ అయితే పెట్టించుకున్నాను అనమాట. అలా వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పేసి. చూసారా అన్ని పొలాలు గుట్లు అన్నీ కనిపిస్తున్నాయి. మా పొలాలు ఆల్మోస్ట్ అన్నీ కనిపిస్తాయి కిటికీలో నుంచి. ఎవరేం చేస్తుంది కూడా బాగా క్లియర్గా తెలుస్తుంది అక్కడ. మీరు కూడా చూస్తున్నారు కదా. ఇంకా ఈవినింగ్ టైమ్స్ అలాగా వర్షం పడినప్పుడు కానీ ఎక్కువ చల్ల గాలి వస్తున్నప్పుడు కానీ అలా చాయ్ లేదా కాఫీ అక్కడ కూర్చొని బాగా తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వెదర్ని చూస్తూ బాగుంటుంది కదా ఆ ఫీలింగే అసలు. తర్వాత ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మల్టీ టాస్క్ అయితే చేస్తున్నాను అనమాట. వంట ఒకవైపు, బాబుని చూసుకోవడం ఒకవైపు. మరి ఇంక ఇట్లా మా పాప అయితే ఇంక వాళ్ళైతే లేసారు, స్నానానికి అయితే వెళ్ళారనమాట, బ్రష్ చేస్తున్నారు. ఆ లోపు నేను ఇంక ఇక్కడ పువ్వులు అయితే కోస్తున్నాను అనమాట. మా పాపకి ఇంకా స్కూల్కి వెళ్తుంది కదా పెట్టడం కోసం అని చెప్పేసి. ఇక్కడ చూడండి నేను సిజర్తో అయితే కట్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే అలాగే తెంపినట్టయితే కటింగ్ సరిగ్గా కావు. అందులోనూ ఏంటంటే అక్కడి నుంచి మళ్ళీ మనకి మొగ్గలు రావాలంటే మనం ఎలా పడితే అలా తెంపితే కుదరదు అనమాట. మనం నీట్గా కట్ చేయాలి. కట్ చేస్తేనే అక్కడి నుంచి మరి మొగ్గలు రావడానికి బాగుంటుంది అనమాట. కటింగ్స్ అనేవి నీట్గా చేసుకోవాలి. మొక్కలు చాలా ఇంపార్టెంట్ అనమాట కటింగ్ అనేది. అప్పుడప్పుడు మనం కట్ చేస్తూ ఉండాలి. ఇలా పువ్వులను అయితే ఎలా పడితే తెంపుకోకుండా ఇలా సిజర్తో అయితే కట్ చేసుకోవాలి. మా పాపకి పెట్టడం కోసమని తీసుకున్నాను అనమాట. 2 రోజెస్ అంటే మా మమ్మీ ఫోటోకి ఒకటి, మరి మా స్వీటీకి అని చెప్పిన అని 2 అయితే కోసాను అనమాట. మిగతావి ఇంక ఈవినింగ్ టైంలో తీస్తాను. అప్పుడైతే పూజ చేస్తాను కదా, అప్పుడు దేవుళ్ళకి పెట్టడం కోసమని అప్పుడు తెంపేస్తాను అనమాట రోజెస్. ఇంక ఇప్పుడు మల్లెపూలు ఇంకెండ కాస్తే మరి ఇదైపోతాయి కదా, పాపకి ఇప్పుడు పెట్టడం కోసమని మల్లెపూలు కూడా తెంపేస్తున్నాను. గుండు మల్లె కూడా చాలా పెద్ద గుండు మల్లె, ఇది మామూలు గుండు మల్లె కాదనమాట. మనకి ఈ గులాబీ ఎలా వచ్చింది చిన్న రోజు అంత లావుతో వస్తున్నాయి అన్నమాట గుండు మల్లె కూడా. ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఇవే పూసాయి కాకడాలు, రెడ్ కాకడాలు, వైట్ కాకడాలు ఇవైతే పూసాయి, అవే నేను తెంపుతున్నాను. తర్వాత ఇంకా ఇక్కడ గుండుమల్లె ఇంకా మొగ్గలు వేస్తూ ఉంది కానీ ఇంకా పువ్వు వేయలేదన్నమాట ఆ టైంకి, అంటే నేను ఆ రోజు తెంపే టైంకి. ఇప్పుడైతే పూస్తున్నాయి, మొగ్గలు ఉన్నాయి, ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి, ఇంకా పోయలేదు. ఇవైతే పాపకి కట్టేసి పెడతానమాట. నాకు కొన్నైనా పెట్టుకోవడం అలవాటు. స్కూల్ డేస్లో అయితే అమ్మ డైలీ పెట్టేది నాకు. అప్పుడు మాకు ఇంటి వెనకే చెట్టు ఉండేది, అందులో బాగా పూసేవి. మినిమం హాఫ్ మూర అలా ఇడిగేవి. డైలీ పెట్టుకునేదాన్ని. లేదంటే కాకడాలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజులైనా వాడేదాన్ని అనమాట. ఎందుకంటే పువ్వు అంటే ఆ రేంజ్లో ఉండేది నాకు అప్పుడు. కాకడాలు వాడిపోవు కదా, ఒకసారిగా తీసుకొచ్చినట్టయితే ఒక 5-6 మూరలు 1 వీక్ వరకు అవే కొన్ని పెట్టుకుంటూ వచ్చేదాన్ని. తర్వాత ఇక్కడ మా పిల్లలకి ఇంకా రెడీ అయితే అవుతున్నారు, బ్రష్ చేసేసారు, వాళ్ళకి పాలైతే కలుపుతున్నాను అనమాట. ఇది వచ్చేసి సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, మా వాడు అసలు గోల మామూలుగా చేయట్లేదు. సామాన్లు తీసుకొని మరీ నేలకేసి కొడుతున్నారనమాట అదే పనిగా, నన్ను డిస్టర్బ్ చేయడం కోసం అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి నేను హార్లిక్స్ బాటిల్లో హార్లిక్స్ అయితే వేయలేదు. అదే మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ అన్నీ అంటే బాదము, జీడిపప్పు, పిస్తా ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేసి అవన్నీ హార్లిక్స్ బాటిల్లో అయితే వేసాను అనమాట. మా పిల్లలకి హార్లిక్స్ అని మస్కా కొట్టడానికి కోసము. హార్లిక్స్ కన్నా అది ఎంతో బెటర్ కదా, అదైతే ఆర్టిఫిషియల్. మనం ఇంట్లో చేసుకొని పెట్టినట్టయితే పిల్లలు బాగుంటుందని చెప్పేసి మా పిల్లలు ఇంకా అదని తెలిస్తే డ్రై ఫ్రూట్ పౌడర్ అని తెలిస్తే తాగరని చెప్పేసి నేనైతే పౌడర్ చేసి హార్లిక్స్ బాటిల్లో అయితే వేసాను అనమాట. ఇంకా చూసారా ఇక్కడ అంత బ్రష్ అయితే చేసేస్తున్నారు. ఇంకా స్నానాలకు వెళ్తూ ఉన్నారనమాట. డైలీ స్నానం చేస్తారు కాబట్టి నేను 2 days once అలా చేయిస్తాను. మిగతా టైంలో వాళ్ళనే చేసేయమంటాను. ఎందుకంటే నాకున్న బిజీలో డైలీ చేయించాలంటే బాబుతో అవ్వదన్నమాట. అందుకోసం వాళ్ళకు కూడా అలవాటు అయినట్టు ఉంటుంది. మనం నేర్పించాలి పిల్లలకి. ఎప్పుడు మన మీద ఆధారపడేటట్టు పిల్లల్ని పెంచకూడదు. వాళ్ళు సొంతంగా చేసుకునేలా మనము వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి చేసుకునేలా చేయాలన్నమాట. చూసారా నేను వాళ్ళు వచ్చేలోపు ఐరన్ చేసేసి వాళ్ళ డ్రెస్సెస్ అయితే పెట్టేశాను.
మీరే చూస్తున్నారు కదా, ఎక్కడ కుదురుతుంది చెప్పండి. నేను బాబుని వదిలేసి వాళ్ళిద్దరికి స్నానం చేయించడానికి కుదరదు. ఏముంది, డైలీ చేస్తారు కదా, ఏం పర్లేదు. అప్పుడప్పుడు పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళకి సొంతంగా అలవాటు చేసుకోవాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా. మరి చూడండి, వాళ్ళకి ఇంకా అక్కడ బట్టలు అరేంజ్ చేసి పెట్టించేసి నేను ఇక్కడ వచ్చి చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నాను. ఇంకోవైపు మా వాడు నన్ను పట్టుకొని పీకుతూ ఉన్నాడు అనమాట, కాళ్ళ దగ్గర నించొని. ఇలా ఉంటుంది నా సిచ్యువేషను. అందుకోసమే పిల్లలకి అలాగా వాళ్ళని స్నానం చేయమని అయితే చెప్పేశాను. అప్పుడప్పుడు వాళ్ళనే చేయమంటాను. 2 days once అలా చేస్తే సరిపోతుంది. లేదంటే మార్నింగ్ వాళ్ళు చేస్తే ఈవినింగ్ చేయించడం, ఇలా చేయాలన్నమాట. అన్నీ మన మీదే పిల్లలు ఆధారపడేలా మనం పెంచకూడదు. పిల్లల్ని వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట. వాళ్ళ సొంత పనులు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా ఇప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్ద అయినాక వచ్చే కోడళ్ళు కానీ వచ్చే అల్లుళ్ళకి కానీ బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఆ తర్వాత అంటారనమాట, ఎవరు మిమ్మల్ని పెంచింది అని చెప్పేసి. అలాంటి మన మాటలు మనకొద్దు. మనం ఇప్పటి నుంచే పిల్లలకి మంచిగా పెంచుదాము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా, ఎవరితోనూ ఏం మాటలు పడుకోకుండా ఉండేలా. చూడండి, ఇలా చపాతీలు అయితే నేను కాల్ చేస్తున్నాను. చపాతీలు బాగా ఫ్లఫీగా వస్తున్నాయి చూడండి. అలా బాగా పొంగినట్టయితే చపాతీలు బాగా సాఫ్ట్గా బాగుంటాయి. అంటే ముందే నానబెట్టేసి పెట్టాను కదా, నేను వంట వేసుకోవాలా, నేను చూసుకోవాలా. చపాతీ అయితే పెట్టాను, ఇంకా మా వాడు గోల అయితే మామూలుగా లేదు. అందుకోసం ఎత్తేసుకున్నాను. ఇంకా వీడిని పెట్టుకొని చేయాలంటే మామూలు విషయం కాదు. అందుకోసమే పిల్లలకి స్నానం చేసుకోవడం అలాంటివి వాళ్ళకే అప్పచెప్పేస్తాను అనమాట. వాళ్ళే చేసుకుంటారు. నాకు అప్పుడు కొంచెం ఈజీ అవుతుంది అనమాట పని. ఇంకా ఇప్పుడు చపాతీ అయితే కాల్చుకోవాలి. చూసారా, ఇంక ఇక్కడ మా వాడిని ఎత్తుకొని, ఒకవైపు సంకలో వాడిని ఎత్తుకొని, నేను ఇక్కడైతే ఇంకా వీళ్ళకి చపాతీలు రెడీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసము. ఇలా ఉంటుంది నా సిచ్యువేషను. మార్నింగ్ ఇంకా వాళ్ళకి ఇంక స్కూల్కి టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా చేస్తూ ఉన్నాను. ప్రతి మామ్ పరిస్థితి ఇంతే. మార్నింగ్ టైమ్స్ ఫుల్ హడావిడి ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్తారు, హస్బెండ్స్ జాబ్కి వెళ్తారు, వాళ్ళకి హస్బెండ్స్ బాక్సులు, పిల్లలకి బాక్సులు, ఇలాగ ఫుల్ బిజీలో ఉంటారు. ఇంకా అమ్మాయిలుగా పుట్టాక ఇంకా అన్నీ హ్యాండిల్ చేయాలి, తప్పదు. ఇంకా మధ్యలో మా వాడిని పలకరిస్తూ ఆడిస్తూ తప్పదనమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా వాడు నన్ను ఒకటే బాధుడు, చంపకి తప్ప వేసి బాధుడు అనమాట. మాట్లాడతావా నువ్వు కూడా? నువ్వే చూడాడు గుండు. ఇప్పుడైతే హెయిర్ వచ్చింది, అప్పుడైతే ఇంకా వెంట్రుకలు తీసినారు కదా, అందుకు గుండులా ఉంది. ఇంకొక వైపు మా పిల్లలు బాక్సెస్ అన్నీ దగ్గరికి పెట్టేస్తున్నారు అనమాట. వీడి భాష చూసారా, మీకు ఏమైనా అర్థమవుతుందా? పిల్లల భాష పిల్లలకే తెలుస్తుంది, మనకు అర్థం కాదు. వాళ్ళకి మాటలు వచ్చే వరకు మనకి ఉంటే. చూసారా, ఇక్కడ నేను కర్రీ కూడా పెట్టేస్తున్నాను. ఒకవైపు చపాతీలు అవుతుంటే ఇంకోవైపు బాక్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. స్పీడ్గా చేసేసుకుంటే ఒకేసారి హడావిడి లేకోకుండా అయిపోతుంది అనమాట. నేను మార్నింగ్కి ఎంత ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ చేసినా కూడా నాకు వ్యాన్ వచ్చే టైంకి ఫుల్ హడావిడే అయిపోతుంది, ఎంత ముందుగా ప్రిపేర్ చేసినా. చూసారా, ఇంక బాక్స్ అయితే రెడీ పెట్టేస్తున్నాను. రైస్ అలాగే కర్రీ, ఇంకా వాళ్ళకి తినడం కోసం స్నాక్స్ టైప్ కోసం ఇంకా ఫ్రూట్స్ అయితే పెట్టాను, యాపిల్, బనానా. ఇంకా టిఫిన్కి వచ్చేసి చపాతీ. ఇదే అనమాట వాళ్ళ టిఫిన్ అండ్ లంచ్. ఇద్దరికి రైస్ పెట్టాను, ఇంకా చపాతీలు వచ్చి ఇద్దరికి కలిపి ఒక బాక్స్లో పెట్టాను. కర్రీ అయితే పెట్టాను అనమాట. కర్రీ మరీ ఎక్కువ తినలేరు కదా పిల్లలు కదా, అందుకోసం అదైతే సరిపోతుంది 2 పూటలకి. ఇంకా వాళ్ళు తినడం కోసం ఫ్రూట్స్ 2 అయితే పెట్టాను. ఇదే అనమాట బాక్స్. ఇంకా రాలేదు వాళ్ళు కూడా రెడీగా పెట్టున్నాను. మా వాడు ఇంకా వద్దు నాకు కర్రీలో అంటే రైస్లోకి మా వాడు ఉత్తు తినడు. మా పిల్లలు ఏదో ఒకటి మిక్చర్ కానీ ఇట్లా బొంగలు కానీ ఏమైనా ఉండాలి. అందుకోసమే మళ్ళీ నాకు వద్దు అంటే మళ్ళీ నేను అవైతే వేపాను అనమాట. బొంగలు అయితే వేపేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ వీళ్ళు బ్రష్ చేసుకొని ఇంకా పాలైతే తాగుతూ ఉన్నారు చూడండి. స్నానం చేసి వచ్చాడు, తర్వాత చూస్తున్నాను అనమాట ఎలా చేశాడా ఏమని చూస్తూ. తనకు కూడా గారలేదు, అలానే వచ్చాడు, అది కొంచెం పూర్తి చేశాను. ఇంకా మా వాడే చూడండి ఇలా బెల్ట్
ఇలాగ సెల్ఫ్గా రెడీ అవుతాడు. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉన్నాను అనమాట సొంతంగా రెడీ అవ్వడము. కొంచెం ఫ్రీ అవుతాం కదా మనము, అస్తమానం మనమే అంటే ప్రతిదీ మనమే చేయాలంటే కుదరదు. అందుకోసమే మా వాడు గోల్ అయితే చూడండి స్టార్ట్ అయిపోయింది బయటకు వెళ్ళడం. ఇలాగా వాయిస్ ఓరిస్తున్నా వరులుతున్నాడు, అసలు ఫ్రీగా ఉండనివ్వట్లేదు. తర్వాత మా పాపకి ఇంకా హెయిర్ అయితే అంటే జడ అయితే వేయాలి. మా వాడు చెక్ చేస్తున్నాడు పెట్టానా లేదా అని చెప్పేసి. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ విషయంలో నో కాంప్రమైజ్ అనమాట. నేను పెట్టినా అని చెప్పినా కూడా వినరు, మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటాడనమాట. పాలు తాగారు కదా తినండి, తినలేరు అనమాట. స్కూల్లోకి వెళ్ళి అక్కడ టిఫిన్ తింటారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్. వీళ్ళైతే కొంచెంసేపు ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళని ఆడుకోవడం అయిపోయింది, నా జడవేయడం కూడా అయిపోయింది. ఇంకా పాపకి పువ్వులు అయితే పెడుతూ ఉన్నాను. ఒకవైపు లాగుతూ ఉన్నాడు అనమాట. కాళ్ళ కింద కూర్చోబెట్టి పాపకి పువ్వులు పెడుతుంటే గట్టిగా అరుస్తున్నాడు అనమాట, ఎత్తుకోలేదు అని చెప్పేసి. ఇంకా బాబుని అయితే ఎత్తుకున్నాను. వాడికి ఆకలి అయినట్టుంది, అందుకోసం యాపిల్ అయితే కట్ చేశాను కదా, అది మొత్తం ఇలాగ స్పూన్తో అయితే ఇలా రఫ్ చేసినట్టయితే గుజ్జు అనేది వస్తుంది. ఆ గుజ్జుని మా వాడికి తినిపిస్తాను అనమాట. పిల్లలకి తినిపించడం పెద్ద టాస్క్ అని చెప్పాలి. అసలు మామూలుగా మారం చేయరు తినడము. అయినా మనం ఓపిక తెచ్చుకొని తినిపించాలన్నమాట. ఎన్ని పనులు ఉన్నా కూడా అన్ని పనులు ఒక ఎత్తు అయితే వీళ్ళకి తినిపించడం ఒక పెద్ద టాస్క్. ఇంకా చూడండి ఇలా తినిపిస్తుండగానే వ్యాన్ అయితే హార్న్ కొట్టింది, వచ్చేసింది వ్యాన్, పిల్లల స్కూల్ వ్యాను. ఇంకా పిల్లలైతే ఇంకా వెళ్తూ ఉన్నారనమాట. మా వాడు పాపం వాళ్ళు వెళ్తూ ఉంటే అలా చూస్తూ బాగా చెప్తూ ఉన్నాడు. చూడండి ఒక చేత్తో కాదు 2 చేతులతో బాగా చెప్తున్నాడు. ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఉన్నంత వరకు బాగా ఆడుకుంటాడు కదా, ఇంకా వాళ్ళు అక్కడ స్కూల్కి వెళ్ళగానే ఇంకొక్కడే ఇంట్లో ఇద్దరమే ఉంటాము, లోన్లీగా ఫీల్ అవుతాడు. అందుకోసమే వాళ్ళు వెళ్తూ ఉంటే పాపం అక్కడికి వెళ్ళి మరీ చూస్తూ ఉన్నాడు అనమాట సాడ్గా. ఇదే మా పిల్లల స్కూల్ వ్యాను, అందులో అయితే వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ బస్ వేస్తామని చెప్పారు, ఎప్పుడు వేస్తారో ఏమో. ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట పెట్టడము. బాబుకి యాపిల్ అయితే పెడుతున్నాను అనమాట స్పూన్తో అలా అనేసి. మా వాడి షర్టుకి నేను గుమ్మానికి పెట్టిన పసుపు అంతా వాడి షర్టుకే ఉంటుంది. అసలు ఏ బట్టలు వేసినా కూడా ఇంకంతే కడుపు మనకి పెట్టుంటాను కదా, ఆ పసుపు అంతా వాడి షర్టులకే పూసుకుంటాడు. అసలు అది తోమలేక వస్తున్నాను నేనైతేను. ఇంకా ఎన్నిసార్లు అని మార్చని చెప్పండి బట్టలు. ఇంకా అందుకని చెప్పేసి వదిలేసాను, ఇంకా ఎక్కడికైనా పూసుకోరా నాయన అని చెప్పేసి. ఎప్పుడు నేను పూజ చేసుకొని పసుపు పూసినా దాని మీదకి వెళ్ళి కూర్చోవడం, అలా పొరలాడడం అలా చేస్తూ ఉంటాడు. ఇంకా యాపిల్ అయితే పెట్టిన తర్వాత కాసేపు అయ్యాక మళ్ళీ నేను కర్డ్ రైస్ అయితే పెడుతున్నాను. ఇది కూడా పిల్లలకి చాలా మంచిది పెట్టడము. అందుకోసమే మా వానే తింటాడు, అందుకోసమే కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత కర్డ్ రైస్ అయితే పెడుతున్నాను. చూసారా షర్ట్కి ఎలా ఎల్లో అంత చేసుకున్నాడో. అదే కడుపు మనకి పూసిన పసుపు అంతా మా వాడి షర్ట్లకే ఉంటుంది. ఎప్పుడు చూడు పసుపు కుంకుమతో దర్శనం ఇస్తూ ఉంటాడు అనమాట, కాళ్ళు చేతులు షర్టు. పిల్లలు ఇంకంతే మామూలుగా ఒక చోట ఉండరు. ఇలాగే చూడండి ఇలా లాగుతూ ఉంటాడు. ఊరికే మాత్రం ఉండరు, ఊరికే ఉంటే పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి. అయినా ఇప్పుడు అది కూడా ఒక ప్రాబ్లమే అయిపోయింది. అంటే ఆడుకుంటున్న పిల్లలు అల్లరి చేస్తున్నారు అని చెప్పేసి పేరెంట్స్ కంప్లైంట్. అల్లరి చేయని వాళ్ళు మా వాడు ఏం చేయట్లేదండి అని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. నిజంగా అది చాలా సాడ్ విషయమనే చెప్పొచ్చు. చేసేవాళ్ళు చేస్తున్నారని మొత్తుకుంటున్నారు, చేయని వాళ్ళు హాస్పిటల్కి పరిగెత్తుతున్నారు. నిజంగా అల్లరి చేస్తేనే పిల్లలు, అలా చేసే వాళ్ళనే పిల్లలు అని అంటారు. మావాడు అందులో ఫస్ట్ ఉన్నాడనమాట. మామూలుగా ఉండదన్నమాట వీడు అల్లరి, ఒక రేంజ్లో ఉంటుంది. వీనికి ఇంకా అటు ఇటు తిరుగుతూ తినిపిస్తూ టైం అయితే నాకు ఇంకా అయిపోతుంది అనమాట. నాకు టిఫిన్ తినే 3 ఇవన్నీ పోతాయి. వాడు పడుకునే వరకు నాకు నో టిఫిన్ అనమాట. ఎందుకంటే మా వాడిని కాసేపు వదిలేస్తే ఇంక ఇల్లు అంతా పీకి పందిరేసేస్తాడు. ఈవెన్ బట్టలు ఫోల్డ్ చేసినా కూడా అంతే. వాడు ఒక్క
ఒక్క సెకండ్లో మొత్తం అన్నీ మెసేజ్ చేసుకుంటూ వస్తాడు, అన్నీ లాగేసుకుంటూ వస్తాడు. తర్వాత ఇక్కడ చూడండి నేను తినిపిస్తుంటే అవ్వ వస్తే అక్కడ అవ్వతో ఒకసేపు ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇలాగా అంటే తినడు అనమాట, అటు ఇటు పరిగెత్తడము, నేను వాడేనికే పరిగెత్తు తినిపించడము, ఇలాగా బుజ్జగించాలన్నమాట. బుజ్జగిస్తే కానీ తినరు అనమాట పిల్లలు, అంతే మనమైనా అంతే కదా, బుజ్జగిస్తేనే మనకి ఇష్టం కదా. అప్పుడప్పుడు మనం అలుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనల్ని బుజ్జగిస్తేనే మనకు బాగుంటుంది. ఆ పిల్లలు అలా బుజ్జగించుకుంటూ ఉంటారు. పెద్దయినాక అవన్నీ కుదరవు, ఇప్పుడే చేయాలన్నమాట. అది లేడీస్కి అయితే పెద్దయినా పిల్లలైనా అలకలు బదిలాడాలు ఉంటాయి, కానీ జెంట్స్కి అలా కాదు కదా, వాళ్ళు చిన్నప్పుడే పెద్ద అయినాక అవన్నీ కుదరవు అనమాట. వాళ్ళు లేడీస్ని పంగిపోవాలి కానీ జెంట్స్ని అయితే ఎవరు బతిమలాడతారు చెప్పండి, ఇది చాలా కష్టం, రేర్ కదా. తర్వాత ఇంక ఇక్కడ మా వాడికైతే తినిపించడం అయితే అయిపోయింది. చూడండి ఇలాగ లాగేస్తూ ఉన్నాడనమాట. వీడియో తీస్తూ ఉంటే నేను ఎప్పుడు స్పెడ్సే, ఎవరైనా సరే స్పెడ్సే బిగుతారు నా ఫేస్లో. తర్వాత ఇక్కడ చూడండి మా వాడికి ఇంకా ప్రేమ అయితే ఎక్కువ అయిపోయింది, నిద్ర వచ్చేసింది అనమాట. అందుకోసమే అలాగా ముద్దు పెట్టేస్తున్నాడు. వాడికి ప్రేమ ఎక్కువ అయితే తట్టుకోలేడు, గట్టిగా పట్టేసుకుని ముద్దు పెట్టేస్తాడు. తర్వాత ఇక నిద్ర వచ్చేసిందని చెప్పేసి ఊళ్ళకేసి ఊపంగానే నిద్రపోయాడు. ఇంక ఇప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. ఇంక వాడు అలా పడుకోగానే ఇంక ఇప్పుడు నేను ఇంకా ఫ్రీ అయ్యాను. అర్లీ మార్నింగే ఇంకా కాఫీ చేశాను కదా, అదైతే ఉంది. ఇంకా నాకే అంత పిచ్చి లేదు, కానీ కాఫీ పిచ్చి. కాకపోతే మా వారికి చేసే ఇంకా ఊరికే ఎందుకు పడే బుద్ధి కాదనమాట. అలాగా అలవాటైంది నాకు. మా ఆయన కోసం చేయడము, ఇది కొంచెం ఏం పడేస్తాంలే అని తాగడం, అలా అలవాటు అయిపోయింది అనమాట. ఆయనతో నుంచి నాకు కూడా కాఫీ తాగే అలవాటు, కాఫీ అలవాటు అయిపోయింది. అందుకోసమే ఇంకా అదొక రిలీఫ్లా తాగుతూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు కాఫీ అనేది ఉంటేనే తాగుతాను, లేదంటే పర్టికులర్గా చేసుకొని అయితే అంత పిచ్చేం లేదనమాట. ఉంటే తాగుతాను, లేకపోతే లేదు. తర్వాత ఇంక ఇక్కడ కాఫీ తాగేసి కొంచెం రిలాక్స్ అయిపోయాను. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ఈ మధ్యలోనే నేను బయట కల్లాపి కూడా జల్లొచ్చాను, అదే మీకు చూపిస్తాను చూసారా. మొత్తం హ్యాండ్స్ అన్నీ ఎల్లోయిష్గా అయిపోయాయి. కల్లాపి జల్లితే ఇంకంతే, అది అసలు పోనే పోదన్నమాట. ఎల్లోగా అలానే ఉండిపోయింది. కల్లాపి చల్లేసి ముగ్గు పెట్టేసి వచ్చాను. మార్నింగే ఊడ్చేసాను కదా, అందుకే ఇప్పుడు కల్లాపి చల్లేసి ముగ్గు పెట్టేసి ఇంకా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. అప్పటికప్పుడు చేస్తేనే చపాతీలు తినడానికి అవుతుంది, చల్లగా తిన బుద్ధి కాదు కదా. అందుకోసం మా వారికైనా అప్పుడప్పుడు చేసిస్తాను, మా పిల్లల వరకు చేసి ఇచ్చి పంపించాను. ఇప్పుడు నాకు నేను చేసుకుంటున్నాను అనమాట. ఉండే పిండి మొత్తం చేసేస్తాను, ఇంకేం ఎంత మిగిలి ఉంటే అంత పిండి తిక్కేసి పెట్టేస్తాను. మళ్ళీ ఒకవేళ నేను తినంగా మిగిలి ఉన్నా కూడా మరి అయినా మా ఆఫ్టర్నూన్కో నైట్కో యూజ్ అవుతుంది అని చెప్పేసి, మళ్ళీ నాకే కదా ఇంకా చల్లగైనా పర్లేదు అన్నట్టు నేనైతే తినేస్తాను. మనకే తెలుస్తుంది మన కష్టాలు, లేడీస్ కష్టాలు లేడీస్కే తెలుస్తుంది అనమాట. వాళ్ళకైతే అప్పుడప్పుడు పెట్టాలి కాబట్టి పెడతాం, మన వరకు అయితే అవన్నీ ఏముండవు. ఏదో ఒకటి తింటే చాలరా బాబు అనిపిస్తుంది ప్రతి లేడీకి. ఇంతే చూడండి తిక్కేసి ఇంకా కాల్ చేసుకుంటున్నాను చపాతీలు. వాడు పడుకున్నప్పుడే అనమాట నాకు ఫ్రీ టైము. వాడు లేచాడు అనుకో ఇంకా అస్సలు తిన్నివ్వడు, పడుకోనివ్వడు, ఏం మంచినీళ్ళు కూడా తాగనివ్వడు. నాకు ఫుల్ రన్నింగ్ రేస్లా ఉంటుందన్నమాట మార్నింగ్ ఇంకా వాడితో. ఇక్కడ ఇంకా కాలుస్తూ మీతో సంథింగ్ ఏదో మాట్లాడుతూ ఉన్నాను, చాలా డేస్ అయిపోయింది కదా, ఇది చెప్తూ ఉన్నాను. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను అనమాట. ఇంకా నిదానంగా పెడితే ఇంకా చాలా టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ చపాతీలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అక్కడికే బాగా ఆకలి మీద ఉన్నాను, అందుకోసమే 2 చపాతీలు అయితే వేసేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే వేసేసుకుంటున్నాను. ఇది మిక్స్ వెజ్ కర్రీ అని చెప్పాను కదా, అదే. ఇందులోకి మిక్స్ వెజ్ కర్రీలోకి నేను ఇది నువ్వుల పొడి ఉంటుంది కదా, నువ్వుల పొడి అలాగే వేరుశనగ పొడి ఇవైతే కలిపి నేను కర్రీ అయితే చేస్తాను. అలాగే కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది కూడా వేస్ట్ చేసినట్టయితే బాగా టేస్టీగా ఉంటుంది, హెవీగా ఉంటుంది అనమాట. 2 చపాతీలు వేసుకుని అది కూర కొంచెం తిన్నట్టయితే ఫుల్ హెవీ ఉంటుంది. ఎందుకోసమంటే అందులో నువ్వుల పొడి, పల్లీల పౌడరు, అలాగే ఇది వేసాం కదా, ఇది కొబ్బరి తురుము, ఇవన్నీ వేసాం కాబట్టి కాయగూరలు అన్నీ హెవీగానే ఉంటుంది అనమాట. 2 చపాతీలు తింటే స్టమక్ ఫుల్ అవుతుంది నాకు. అందుకోసమే ఇంకా ఇప్పుడు రిలాక్సింగ్గా కూర్చొని ఇంకా తింటున్నాను అనమాట.
ఇక్కడ తినడం అయిపోగానే అమ్మ ఫోటోకి పువ్వులు అయితే పెట్టడం మర్చిపోయాను, అదే పెడుతున్నాను అనమాట. హడావిడిలో పెట్టలేదు, చెప్పాను కదా. అమ్మ కోసము అలాగే మా స్వీటీ కోసమని రెండైతే తెంపాను పువ్వులు. కొన్ని పాపకి పెట్టేసి ఇంకొన్ని అమ్మ ఫోటోకి అయితే పెడుతున్నాను అనమాట. అమ్మ స్కూల్ డేస్లో చదివేటప్పుడు ఫోటో అనమాట అది నేను ఫ్రేమ్ కట్టించాను. మిగతా పువ్వులు ఇక్కడ చూడండి, కృష్ణుడికి, రామయ్య, సీతకి, అలాగే వినాయక విగ్రహానికి అయితే పెట్టాను. చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇంట్లో పూచిన పువ్వులు ఇలా పెడితే చాలా బాగుంటుంది కదా. తర్వాత నాకు వాషింగ్ టైం అనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను, చూసారా, వాష్ చేయాలన్నమాట. డైలీ వాషింగ్ ఉంటుంది, ఎందుకంటే డైలీ స్నానాలు చేస్తారు, బట్టలు వేస్తుంటారు, వాషింగ్ అయితే ఉంటుంది. మా వాడు పడుకున్నప్పుడే నాకు కొంచెం ఫ్రీ ఉంటుంది కాబట్టి ఇంకా అప్పుడు వెంటనే చేసేసుకుంటాను. వాడు పడుకున్నాడంటేనే ఇంకా నాకు పరిగెత్తి చేసుకుంటుంటాడు. వాడు లేనంత వరకే, లేచాడంటే ఇంకేం పనులు అవ్వవు కదా, అందుకోసమే ఇంకా వాషింగ్ మిషన్లోకి లిక్విడ్ వేసి ఇంకా బట్టలన్నీ వేసేసాను. ఈరోజు 2 రౌండ్లు అయితే అవుతాయి, ఎందుకంటే నిన్న పిండలేదు, అందుకోసమే ఈరోజు కొంచెం 2 రౌండ్లు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. వాషింగ్ స్టార్ట్ చేయాలి వాషింగ్ మిషన్ అయితే. ఇది వచ్చేసి ఐఎంబి వాషింగ్ మిషన్. ఎప్పుడో మా హైదరాబాద్లో తీసుకున్నాం అనమాట. మా బాబుకి కన్సీవ్ అయినప్పుడు వరుణ్కి అప్పుడు మా ఆయన తీసిచ్చారనమాట ఈ వాషింగ్ మిషన్. ఐఎంబి కంపెనీది. ఇది టాప్ లోడ్ 6.5 kgs వరకు వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టార్ట్ చేశాను, అప్పుడే మోటార్లు కూడా ఆడుతున్నాయి, అందుకోసమే వోల్టేజ్ ప్రాబ్లం అనుకుంటా తీసుకోలేదు. ఇంక ఇది మోటార్ కరెంట్ పోయే వరకు నాకు ఇంక ఇది వాష్ అవ్వదు, ఇంకా అప్పటి వరకు నేను వెయిట్ చేయాల్సిందే. చూడండి, ఇంకా తర్వాత ఇంకా వాషింగ్ అంతా చేస్తూ పెడుతూ ఉండగానే మా వాడైతే ముసికాడు, ఏడుస్తున్నాడు. ఇంకా వచ్చేసాను అనమాట. ఇంక అక్కడ ఆపేసి ఇంకొచ్చేసాను, ఏడుస్తూ ఉన్నాడు అప్పటికే. ఇంకా లేచాడు కదా, ఇంకా వాడికైతే వెన్నీళ్ళు అయితే పెట్టేసి ఇక్కడ చూడండి స్నానం అయితే చేపించి తీసుకొచ్చాను. అప్పటికే టైం 10:30 అలా అయ్యింది. ఇంకా స్నానం చేపించేసి తీసుకొచ్చేసాను. గుండు కదా, అప్పటిలాగా అంత ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. అప్పుడైతే జుట్టు ఎక్కువ ఉండేది, ఇబ్బంది అయ్యేదనమాట. స్నానం చేసిన తర్వాత జలుబు ఎక్కడ చేస్తుందో అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ గుండు మీద పోగానే కిందకైతే పడిపోతున్నాయి. వాడు చాలా క్యూట్గా ఉన్నాడు కదా, వాడికి డింపుల్స్ అయితే పడతాయి అన్నమాట 2 sides. చూడండి చాలా క్యూట్గా ఉన్నాడు. ఇంకా రెడీ చేయాలన్నమాట. అసలుకే చేయమన్నాడు, రెడీ చేస్తాను అని అయితే. ఇంకా ఇప్పుడు పడుకునే వరకు ఇంకా మళ్ళీ నేను ఇంకే పనులు చేసుకోలేను. గోల్ అయితే మామూలుగా ఉండదు. ఇలా ఉంటుంది చూడండి పిల్లలతో. అసలు మామ్స్కి ఎక్కడ చెప్పండి వీడియోస్ ఇంకా డైలీ రెగ్యులర్గా పెట్టడం ఇదే పనే ఉంటుంది. తర్వాత ఇంక ఇక్కడ వాడిని రెడీ చేసేసి ఇంకా బయటకు వచ్చేసి మొక్కలకైతే నీళ్ళు అయితే పెడుతూ ఉన్నాను. ఈ మధ్య ఎండలు ఎక్కువ అవడం వల్ల వాటర్ అయితే మొక్కలకి చాలా డల్గా ఉంటున్నాయి, అందుకోసమే వాటర్ అయితే పెడుతూ ఉన్నాను. ఈ ఎండలకి బయటకు కూడా రావాలనిపించదు, కాకపోతే మోటార్లు బంద్ అవుతాయి. సరిగా నీళ్ళు ఎక్కట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగా నీళ్ళు ఎక్కట్లేదు. అవి వచ్చినప్పుడే పట్టాలన్నమాట. మోటార్లు ఆడే టైంలో అంత మోటార్లు వేసుకోవడం వల్ల ఇంటి దగ్గర నీళ్ళు అయితే మా వరకు రావట్లేదు, అందుకోసం అవి వచ్చినప్పుడే ఇంకా పట్టేసుకోవాలి. అందుకోసం మొక్కలన్నిటికీ ఇంక ఇక్కడైతే పెడుతూ ఉన్నాను. మా కరివేపాకు చెట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది వస్తుందని చెప్పేసి. మా ఆయన ఊరికి అలా తీసుకొచ్చి అలా పెట్టారు, బతుకుదు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను, కాకపోతే బాగానే బతికింది, చాలా బాగా వచ్చింది అనమాట. ఈ మధ్య పోబుల్లోకి నేను అదే తీసుకుంటూ ఉన్నాను అనమాట కరివేపాకు. అక్కడికి తెంపడానికి ఇష్టం ఉండదు, కాకపోతే ఇంకా నేను అస్తమానం అటు ఇటు పరిగెత్తలేక అదే కొంచెం తెంపేసుకొని పోపుల్లోకి అయితే వాడుకుంటాను అనమాట కూరల్లోకి. మా వాడిని అయితే ఎత్తుకున్నాను, ఎండ అయితే బాగా కాస్తుంది, అందుకోసమే చెట్టు దగ్గరికి ఒకసారి వెళ్ళడము ఇక్కడికి వెళ్ళడము అని వేసుకొని తిరుగుతూ ఉన్నాను. చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట పిల్లలతో ఇలాగ పనులు చేసుకోవడము, అది బాగా అలసట వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చూసారా జామ చెట్టు బాగా వచ్చాయి, జామ చెట్లు. ఇది రెడ్ జామ అంటారు చూడండి, అది ఆ జామ చెట్లు అనమాట. బాగా వస్తున్నాయి ఈ మధ్య. వీటికి ఎరువు కూడా వేశారనమాట, పేడ తీసుకొచ్చి. అలాగే మన అరటి పండ్లు ఉంటాయి కదా, అరటి పండ్లు బాగా పండినవి ఉంటాయి కదా, అవి కూడా అలాగే స్మాష్ చేసేసి మొక్కలకి వేస్తే బాగా మంచి ఎరువులాగా అయితే వర్క్ అవుతాయి. నేను అదే చేస్తుంటాను. పండిన అరటి పండ్లు కానీ లేకపోతే మనకి పశువులు ఉంటాయి కదా పేడ, అది కానీ వేసేస్తే మొక్కలు బాగా వస్తాయి.
అలాగే మనకి ఆనియన్ తొక్కలు, వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి కూడా వాటి మీద పొట్టు కూడా ఇలా వేసినట్టయితే వాటికి ఎరువులాగా వర్క్ అవుతాయి. మనం టెంకాయ ఉంటుంది కదా, మనం టెంకాయ కొట్టిన తర్వాత పీచ్ అంతా పడేస్తాము. యాక్చువల్లీ అది పడేయకూడదు, దాన్ని అంతా ఇలా పొడి పొడిగా తీసేసి వాటి కుళ్ళబెట్టి కనుక వేస్తే అది మీకు తెలుసా కోక్పేట్ అని చెప్పేసి దాన్ని ఎరువులా వాడతారు. మనం మొక్కలు ఇప్పుడు కొంటున్నాం కదా, వాటి చుట్టూ కూడా అదే ఉంటుందన్నమాట ఎరువు. బాగా కాస్ట్ అనమాట. అదే వేసి మొక్కలను అయితే పెంచుతూ ఉంటారు. కోక్పేట్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, అదైతే వాడుతున్నారు. నేను అది కూడా ఇంట్లోనే అలాగ పీచు ఉంటాయి కదా, పీచు అక్కడ పక్కన పడేసి వాటర్ పోసేసి దాన్ని అయితే మెత్తబడే వరకు ఉంచి దాన్ని తీసి మళ్ళీ మొక్కలకైతే వేస్తూ ఉన్నాను అనమాట. బాగా వస్తాయి మొక్కలు అని చెప్పేసి. ఇక్కడ ఆడి 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 ఇంకా మా వాడైతే నిద్రపోయాడు. ఇంకా వాషింగ్ మళ్ళీ ఇంకా మోటార్లు బంద్ అవుతాయి అని చెప్పేసి గబగబా బయటకు అయితే వచ్చేసి అక్కడ చూసాడు రగ్గు అయితే వాష్ చేసేసి ఆరేసాను. మిగతా ఈ డోర్ మ్యాట్స్, కిచెన్లో మనం వాడతాం కదా నాప్కిన్స్, అలాగే ఇవన్నీ అయితే ఇంకా వాషింగ్ చేసేసేయాలి. ఇవి వాష్ చేసేసి ఆరేసేయాలి. వాళ్ళు వేసినాడంటే ఏ పనులు అవ్వవు. ఇంకా వాటర్ బంద్ అయినాయంటే పనులు కూడా చేసుకోలేను. అందుకోసమే అన్నీ వాష్ చేసేసాను. చూడండి ఇవన్నీ చేత్తో వాష్ చేశాను, మిషన్లోకి అయితే వేయలేదు. మిషన్లోకి అయితే వేయను అనమాట, ఎందుకంటే ఇవి ఎక్కువ మురికి ఉంటాయి కదా, అందుకోసమే మిషన్లోకి అయితే వేయను. ఓన్లీ హ్యాండ్ వాషే. డోర్ మ్యాట్స్, ఇంకా కిచెన్లో వాడే టవల్స్, మసిబట్ట అంటారు కదా, అవి అన్నీ వాష్ చేసేసాను. ఇంక ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మిద్దె మీదకి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ ఆరేయాలి. బాగా ఎండగాస్తుంది, అసలు 1 or 2 అవర్స్లో ఆరిపోతుంది. అంత కూడా అవసరం లేదు, తొందరగానే ఆరిపోతాయి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఇంకా నిన్న వేసున్నాను కదా, అవన్నీ ఇంక ఇప్పుడు తీసేయాలన్నమాట. ఇవన్నీ ఇంకా తీసేసి ఇంకా వాటి ప్లేస్లో ఇంకా మన డోర్ మ్యాట్స్, కిచెన్ మ్యాపింగ్స్ అన్నీ అయితే ఆరేయాలి. మధ్యలో సౌండ్ వచ్చిందనమాట, బాబు సౌండ్ వచ్చి చూస్తే లేవలేదు, అలా టర్న్ అయి పడుకొని ఉన్నాడు. ప్రతి అమ్మకి ఇంతే కదా, ఏ పని చేస్తున్నా కూడా మనసు అంతా పిల్లల మీదే ఉంటుంది. సేమ్ నాకు కూడా అలాగే, ప్రతి అమ్మకి ఇంతే. ఇంకా ఇక్కడ చూసారు, ఇంకా అన్నీ మొత్తం అయితే ఇక్కడ ఆరేసేసాను. నాకు ఇంట్లో విడిచిన బట్టలు కనిపిస్తే అస్సలు నచ్చదు, అందుకోసమే ఎప్పుడప్పుడు వాష్ చేసేస్తాను. ఇవైతే వీక్లీ వన్స్ లేదంటే 2 weeks ఒకసారి వాష్ చేస్తాను డోర్ మ్యాట్స్. ఇంకవన్నీ పని అయిపోయేపటికి అప్పటికి 1:45 అయిపోయింది టైము. చూసారా, గ్యాప్ లేకుండా వర్క్ చేసినా కూడా అంత టైం అయిపోయింది. ఇలానే ఉంటుందండి పిల్లలతో నాకు మార్నింగ్ అనేది. ఇదే అండి ఆ రోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.